1999 సౌత్ ఇండియన్ మ్యూజిక్ కాంపిటీషన్ లో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ కాంపిటీషన్ కి జడ్జిగా విచ్చేసిన ప్రముఖ గాయకులు ఈనాటి యువకుల్లో సంగీత సామ్రాట్ అయిన శ్రీ శివబాలు గారిని ఆహ్వానిస్తున్నారు. ఏంట్రా కొత్తగా డైరీ చేత పట్టు కూర్చున్నా? గాయత్రి మీద రాసిన కవితలు ఇవన్నీ. నువ్వు పాడుకుంటూ కూర్చోవాల్సిందే. ఇన్నాళ్ళు తన తిట్లని వరాలుగా మనసులో దాచుకున్నాను. తను పాడబోయే స్వరాల్ని నా డైరీలో రాసుకుంటాను. ఇప్పుడు మెడ్రాస్ మ్యూజిక్ కాలేజ్ స్టూడెంట్స్ పాడబోతున్నారు. அதவாரி விட்டாக்க வரவழைச்சாக்க மடி தேறிஞ்சாக்க வாரேன் போங்க. அதவாரி விட்டாக்க வரவழைச்சாக்க மடி தேறிஞ்சாக்க வாரேன் போங்க. తర్వాత వైజాగ్ మ్యూజిక్ కాలేజ్ వారు పాడతారు. స్వరమూర్తులం గగనాన మెరిసేటి చిరుతారలం సరిగమలు పలికేటు చిరుగాలులం భూమాత ఒడి చేరు జడివానలం హృదయపు సడులే తాళం నేర్పవా మనసుని మోహం రాగం తీయగా మేమెవరా పాటలు పాడే చిలుకలు మేమే మేమెవరా పరుగులు తీసే నదులం మేమే ధీరనన ధీంత ధీరనన ధాన ధాన. ఇది గాయత్రి ప్రిపేర్ చేసిన పాట కదా? అదెలా వీళ్ళు పాడుతున్నారు? గాయత్రి 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 ఈ పాట నువ్వు పాడాలి కదా? మాట్లాడుకో. ఏవి తెలియనట్టుగా నటించొద్దు. ఒక్కరుండే మాకు ద్రోహం చేసావుగా. కష్టపడి మేము తయారు చేసుకున్న పాట కేవలం డబ్బు కోసం వాళ్ళకి అమ్మేస్తావా? హే, ఏమి తెలియనట్టు నటించుకో. హోటల్లో ఆ కాలేజ్ గ్రూప్ దగ్గర నుంచి నువ్వు చేయి చేసే డబ్బు తీసుకోవడం నా కళ్ళారు చూశాను. ఈ లోకంలో పెద్ద నేరం ఇతరుల ప్రతిభను దొంగలించడమే. దొంగ రాస్కల్. ఎక్కడ ఇతన్ని తీసుకొచ్చిన మేడం? నన్ను దొంగనంటావా? నీ ఓటమికి నేను కారకుండా అవుతానా? మాట్లాడుకో. నీ మొహం చూడడానికి నాకు అసహ్యంగా ఉంది. నువ్వు ఇక్కడికి వచ్చింది మేము కాంపిటీషన్ లో ఓడిపోయి అవమానపడ్డా చూడడానికేగా. చూసావుగా, సంతోషమేనా? ఇంకా ఇక్కడుండి అవమానపడ్డ దేనికే? రెండు వెళ్దాం. గాయత్రి గాయత్రి నువ్వు దొంగవన్న విషయం నాకు అర్థమైపోయింది. కాదు గాయత్రి, ఇంకా బుద్ధి రాలేదురా నీకు? ఊరికి పోదాం పదరా. వీడు చచ్చినా మారాడు. 5 వింతలలో మొదటి వింత సెయిలింగ్ స్టోన్స్. సెయిలింగ్ స్టోన్స్ అంటే కదిలే రాళ్ళు. ఇది వినటానికి కాస్త కొత్తగా అనిపించినా నిజంగా కదిలే రాళ్ళు ఉన్నాయి. కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీ అనే లోయలో కదిలే రాళ్ళున్నాయి. అసలు ఈ ప్రాంతంలో రాళ్ళు నిజంగానే కదులుతాయంట. ఎంతోమంది ఎన్నోసార్లు ఇక్కడ పరిశోధనలు చేశారు. అసలు అవి ఎందుకు కదులుతున్నాయి? ఆ రాళ్లకు ప్రాణముందా, లేకపోతే భూమి యొక్క ఆకర్షణ శక్తి వల్ల ఆ రాళ్ళు అలా